టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. రాజ్యస్థితిగతుడైనటువంటి రవి బుధులు, అలాగే ఈ యొక్క శుక్ర శని రాహువులు ముగ్గురు కూడా వ్యయస్థితిగతులై ఉన్నారు. దీని వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు కొంచెం స్లోగా వస్తాయి. కానీ మీకు బుధాదిత్య యోగం బట్టి వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. మరి అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. మీ తండ్రి గారికి సంబంధించి కాస్త ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మున్సిపల్ కాంట్రాక్టర్లు, R&B ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ డబ్బులు బిల్స్ ఇంకా పాస్ కావు ఈ నెలలో. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ నెలలో రాదు మేషరాశి వారికి. అలాగే భార్య సంబంధమైనటువంటి ఆస్తి వ్యవహారాలు, స్త్రీల నుంచి సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీ కట్న కానుకల విషయంలో ఏమైనా ఇవ్వకుండా మీ అత్తగారు వాళ్ళు మరి ఏమైనా ఆపితే ఆ డబ్బులు ఇప్పుడు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్తారు. సొంత స్థలాలు, సొంత ఇళ్ళు కొంటారు. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఫారిన్ రిలేషన్స్, ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లలో మీరు రాణిస్తారు. ఆ విధంగా శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మీ సోదరులకు సంబంధించి కుజుడు మిథున రాశిలో ఉండడం వలన అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా యాక్సిడెంట్లు అలాంటివి కాకుండా మీరు చూసుకోవాలి. పైల్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓవర్ బ్రీడింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సర్జరీలు చేసుకునేటటువంటి అవకాశం, వెసులుబాటు మీకు కలుగుతుంది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు క్లీన్ షీట్గా అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. అలాగే శుక్రుడు వ్యయస్థితిగతుడు ఉండడం వలన మీ బంధుమిత్రులందరితో కూడా మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొన్న సంక్రాంతికి మీరంతా కూడా ఖర్చులు పెట్టుకున్నారు. చక్కగా కోడిపందాలలో వాటిల్లో పాల్గొన్నారు. సొంత ఊర్లకు వెళ్ళారు. మరి బంధువులతో మీకు ఏర్పడినటువంటి అనుబంధం ఇంకా ఆ సాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో వాళ్ళు రాణిస్తారు. మరి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రవికి రోజు కూడా సూర్యోదయానికంటే ముందు లేచి అర్ఘ్యాన్ని వదలండి. తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయాన్ని పాటించండి. జిల్లేడు పుష్పాలతో మరి జిల్లేడు చెట్టుకు నీళ్లు పోయండి. జిల్లేడు పుష్పాలతో శివుడికి ఆరాధన చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా మీ ఇంట్లో హోమం చేసుకోండి. చిన్నమస్తా మంత్రానికి మమ్మల్ని సంప్రదించండి. మేము ఫ్రీగా ఇస్తాం చిన్నమంత్రం. మరి ఆ విధంగా ఉపాసనలో డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్య అంశం. ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి లాభంలో మనకి శుక్ర, శని, తర్వాత రాహు, ఇంకా మనకి శని కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా మరి రాజ్యస్థితిగతుడై ఉన్నప్పటికీ కూడా శని కస్ప్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మెస్మరిజం పవర్ మీకు బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా రాణిస్తాయి. కిరాణా వ్యాపారాలు, ఆ తర్వాత మీకు బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి తీర్థయాత్రలు బాగా వృషభ రాశి వాళ్ళు చేస్తారు. మరి ఈ సంవత్సరంలో మీరంతా కూడా చాలా అధికంగా కష్టపడతారు, హార్డ్ వర్క్ చేస్తారు. పనులన్నీ కూడా అవడం లేదు అనేటటువంటి టెన్షన్ దగ్గరికి వస్తుంది. కానీ అన్ని పనులు కూడా స్లో రేట్లో అయినా సరే పూర్తయిపోవడం జరుగుతుంది. మరి వృషభ రాశి మహిళలకి చక్కటి ఆకర్షణీయమైనటువంటి శరీర సౌష్ఠము ఇవన్నీ కూడా వస్తాయి. మగవాళ్ళకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. స్త్రీల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి జనాకర్షణ, ధనాకర్షణ బాగా ఎక్కువ కాబట్టి మరి అయితే కుటుంబంలో పంచమ కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు
ఏ కారణం లేకుండా మనశ్శాంతి లోపము అనేటటువంటివి వస్తాయి మీకు. దీనికి కారణం ఏమిటంటే, మనకి చిన్నపిల్లలకి మీరు బైక్ కొన్నారనుకోండి, లైసెన్స్ ఉండదు వాళ్ళకి, మీరు ఇస్తారు బైక్, బయటకు వెళ్తారు, పోలీసులు పట్టుకుంటారు, పెనాల్టీ వేస్తారు, మీ పైన కేసులు పెడతారు, తలపోటు ఇవన్నీ. కాబట్టి ఈ విధమైనటువంటి స్కూల్ లేట్గా వెళ్తారు, ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తుంది, మీ పరుగు పోతుంది. ఈ రకంగా పిల్లల నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఏదో రకమైనటువంటి తలపోట్లు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి మీరు ధనస్థానంలో మరి ఈ యొక్క కుజుడు ఉండడం వల్ల మీకు ధన ఆదాయాలు తగ్గుతాయి. నోట్లకి దగ్గరకు వచ్చి ధనం అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది సామాన్యంగా ఉంటుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రవి బుధులు ఇంకా కస్పీరియడ్లోకి వస్తున్నారు, భాగ్యంలో ఉన్నారు. వాళ్ళు అదృష్టాన్ని కలిగించి మీకు మీ మేనమామల వల్ల మీకు కాస్త కలిసి రావడం, అలాగే ప్రభుత్వం నుంచి మీకు కాస్త కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మీరు ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించండి, సరిపోతుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి అత్యధికమైనటువంటి లాభాలు చేకూరేటటువంటి అంశాలు కనబడుతున్నాయి. కాకపోతే మీ అతి తెలివితేటల వలన కొన్ని పనులు అయ్యే పనులకు కూడా మీరు కాళ్ళకు బంధాలు వేసుకుంటూ ఉంటారు. మీకు సహాయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని మీరు అతి తెలివితేటలతో దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎక్కేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించి మీరంతా కూడా విదేశాలకు చక్కటి యాత్రలు చేస్తారు. మీ యొక్క స్పౌస్, భార్యాభర్తల విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు రావడం కానీ, మీరు వెళ్ళడం కానీ, ఇలాంటి స్థాన మార్పులు అనేటటువంటివి మీకు కనబడుతున్నాయి. అలాగే శుక్ర తర్వాత రాహువులు ఇద్దరు కూడా మనకి మీనరాశిలో ఉండడం వలన మీకు వృత్తిలో అభివృద్ధి కనబడుతుంది. సీనియర్ ఆఫీసర్స్ వల్ల హెరాస్మెంట్ ఉండదు. అలాగే మీ కొలీగ్స్, మీ సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, సహకరించడం అనేటటువంటివి జరుగుతాయి. మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ బకాయిలు, అలాగే ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు బకాయిలు ఇవన్నీ కూడా తీర్చివేయడం ఈ నెలలో జరుగుతుంది. ఇకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకందరికీ కూడా చక్కగా మీకు పరిస్థితులన్నీ కూడా స్లో రేట్లో చక్కదిద్దబడతా ఉంటాయి. అష్టమంలో ఉన్నటువంటి రవి బుధుల వల్ల మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు రావు. మరి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇలాంటి వాటిల్లో మీకు కొన్ని తలపోట్లు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ తొందరపాటు మాటల వలన, తొందరపాటు చేష్టల వలన మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. కాస్త ఆలోచన అనేటటువంటిది మీకు బాగా పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన, కానీ మీ మైండ్ మీద మీకు కంట్రోల్ ఉండదు. కాబట్టి మీ సొంత కవిత్వాలు చేసి బోల్తా పడుతూ ఉంటారు. ఇట్లాంటివి అస్సలు చేయకూడదు మీరు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రణాళికలు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి దృఢ సంకల్పం మీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కట్టడం జరుగుతుంది. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చాలా చక్కగా ముందుకు వెళతారు. అయితే మనం ఈ మిథున రాశి వాళ్ళు చేయాల్సినటువంటి ఈ వారంలో పరిహారాలు ఏమిటంటే, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలు, అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోండి. అంతేకాదు
గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా చక్కగా మీకు ఈ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా చాలా చక్కగా ముందుకు వెళ్తారు మీరు. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని మీకు అన్ని పనులు బ్లాక్ చేస్తూ ఉంటాడు. చక్కగా లేట్ అవుతూ ఉంటాయి. బద్ధకం నిద్ర లేవడం కూడా బద్ధకం. దానివల్ల మార్కులు వచ్చేటటువంటి స్టూడెంట్స్ కూడా బద్ధకం వల్ల నాశనం అయిపోతారు. మీరంతా కూడా బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రులు చెప్పేది ఖచ్చితంగా వినండి. మీ మాస్టర్లు చెప్పేది ఖచ్చితంగా వినండి. స్టూడెంట్స్కి వీళ్ళ తప్ప ప్రపంచం ఉండకూడదు. స్నేహితులతో మీరు తిరగడం వల్ల నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ తల్లిదండ్రులు కూడా మరి పార్టీలని, పబ్బాలని, పిల్లల్ని నిర్లక్ష్యం చేసి మరి గర్ల్ ఫ్రెండ్స్ అని వాళ్ళతో తిరుగుతుంటే మీ పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు, ఈ సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? మన అల్లు అరవింద్ చెప్తాడు కదా డీజే జగన్నాథంలో, అలా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫారిన్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి. తర్వాత విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు అనేటటువంటివి వస్తాయి. కొత్త ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి కొత్త కోర్సుల్లో కూడా మీకు సీట్లు రావడం జరుగుతాయి. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఒక్క బద్ధకాన్ని మీరు జయిస్తే మీరు గేట్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ను కూడా కొట్టిపడేయడం అనేటటువంటి చాలా తేలికైనటువంటి విషయం. రైతులు బ్రహ్మాండంగా చేస్తారు. ఇక మీరంతా కూడా ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు కూడా చాలా బాగుంటారు. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి, మహిళలకి జాబ్ ఓరియంటెడ్గా ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యతో తగాదాలు జరుగుతున్నాయి, కోర్టు వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మీరు ఒకసారి కోర్టు కేసులో విన్ అయ్యారు మీరు. మరి ఇక మిగతా కేసుల్లో కూడా విన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకోరు, ప్రయత్నించండి. పరిహారాలు ఏం చేసుకోవాలనుకుంటే మీరు చక్కగా ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీరు చాలా చక్కగా ముందుకు వెళతారు. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారు మరి ఈ యొక్క వారంలో విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు. తర్వాత ఈ సింహరాశిలో అధిపతి అయినటువంటి, సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి ఈ యొక్క మకర రాశిలో ఉండడం, బుధుడితో సంయుక్తి పొందడం, దీనివలన మీకు బుధాదిత్య యోగం బట్టి కారుల్లో తిరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్లేనుల్లో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో ఉన్నారు. మరి ఈ విధంగా ఈ యొక్క శని, రవి, బుధులు సప్తమ స్థితిగతులై ఉండడం జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మీరంతా కూడా డిస్కషన్స్ లేకుండా, వృధా డిస్కషన్స్ లేకుండా ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనీశ్వరుడికి చెప్పబడింది సప్తమ స్థానంలో ఉన్నప్పుడు. దానివల్ల భర్తతో, పిల్లలతో మనస్పర్ధలు లేదా అనవసరమైనటువంటి విషయాల్లో మీరు కలగజేసుకోవడం, వాళ్ళని నిందించడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళ క్రమశిక్షణ కోసం మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా వికటించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం లిబరల్గా ఉండండి. మరి అలాగే ఈ యొక్క శుక్రరాహువులిద్దరూ కూడా అష్టమ స్థితిగతులై ఉండడం వల్ల మీ అత్తగారులతో చిన్న దానికి కూడా మీరు తిట్లు తినడం, మీరు ఎదిరించడం, అత్తగారులతో తలపోట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అనవసరమైనటువంటి విషయాలకు కూడా, చిన్న విషయాలకు కూడా మీరు యుద్ధబేరీలు మోగించుకోవడం, ఆ తర్వాత మీరంతా కూడా మనశ్శాంతి కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా చక్కగా ధనం చాప కింద నీరులాగా మీకు వస్తుంది. అనేకమైనటువంటి మార్పులు రైతులకి అందరికీ కూడా వస్తాయి.
పరిహారాలు ఏం చేసుకోవాలంటే సింహరాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మరి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలోకి మీరు నెట్టవేయబడతారు. మీ ప్రయత్నాలు లేకుండా మీరు ఎప్పుడూ శాంత స్వభావులే. మరి అలాగే ఈ యొక్క శుక్ర రాహువులిద్దరూ కూడా మీకు సప్తమ స్థితిగతులై ఉండడం వలన భార్య నుంచి కాస్త మనశ్శాంతి సుఖము మీకు కలగడము, మీకు మిమ్మల్ని ఎత్తిపోటు మాటలు మాట్లాడి పొలవిరుపు మాటలు మాట్లాడి బాధ పెట్టేటటువంటి భార్య కూడా అత్తగారులు కూడా మీకు వశమై ఉండడం, మీ మాటలు వినడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి రవి బుధ శనిగ్రహ ప్రభావాల వలన మీరు అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు. మీ తండ్రి గారులతో మీకు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆస్తి పంపకాల్లో మీ అన్నకాన్ని మీ అక్కా చెల్లెలకి ఎక్కువ ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల మీరు మనస్తాపం పెట్టుకొని మీ తండ్రి గారి మీద ద్వేషం పెంచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సామరస్య భావనతో మీ ఇతర పెద్దల్ని మీరు దింపి రంగంలోకి మీకు నష్టం జరిగితే వాళ్ళ ద్వారా మీ తండ్రి గారిని కంట్రోల్ చేసుకునే విషయంలో మీరు సామరస్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అది సహజం. తల్లిదండ్రులు ఎవరికి దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఆస్తులు ఎక్కువ రాసి ఇచ్చేస్తారు. ఇవన్నీ కామన్. ఇవన్నీ అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాల్లో రాణింపు, తర్వాత పేరు ప్రతిష్టలు మీ అందరికీ కలగడం అనేటటువంటివి జరుగుతాయి. అష్టమ స్థితిగతుడైనటువంటి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీకు ఆ ఉద్యోగంలో కొన్ని తలపోట్లు అనేటటువంటివి రావడానికి కారణాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు మీకు ఇస్తే ఒక 1100 నోట్స్ ఇస్తే 562 నోట్స్ మీకు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి డిప్లాయ్మెంట్లో. ఈ విధంగా డిప్లాయ్మెంట్ కోసం మీరు ఇతర సిటీలకి ఇతర రాష్ట్రాలకి మీరు వెళ్ళడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉండడం, కాఫీ కావాలన్నా కూడా ఫోన్లో మెసేజ్ చేసుకునే స్థాయిలో మీకు యుద్ధబేరీలు మోగించుకుంటూ ఉంటారు. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి కానీ లేదా మామూలుగా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవాలి, ఎక్కడికో వెళ్ళి చేసుకోవడం కాదు. కొన్ని పీఠాలు తక్కువ డబ్బులు ఇస్తే చేసేస్తామని చెప్పి బాగా ప్రముఖమైనటువంటి పీఠాలు ఎంతో కాలం నుంచి ఉన్నవి చేస్తున్నాయి. అలాంటి ఉపయోగం లేదు. మీ ఇంట్లోనే మీ గ్రహాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ దోషాలన్నీ మీ ఇంట్లోనే, ఆ వాసనలన్నీ గోడలకు పడతాయి కాబట్టి మీరు మీ ఇంట్లోనే చేసుకోవాలి. లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క నామ జపాన్ని, మంత్ర జపాన్ని మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అస్సలు బుర్ర పనిచేయదు. వీళ్ళందరికీ కూడా 5 నిమిషాలు కూడా ఆగలేరన్నమాట. అంటే సహనం నశింపజేస్తాడు, బుద్ధిబలం నశించబడుతుంది. కాబట్టి అప్పులు మాత్రం విపరీతంగా వచ్చేస్తాయి. మీరు తీసేసుకోండి, శుభ్రంగా వ్యాపారాలు పెట్టండి, నీతిగా తర్వాత తీర్చేసేయండి. వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విపరీతమైన చాదస్తం మీకు వచ్చేస్తుంది. చేసిన పదే 10 సార్లు చేయడం, అనుమానం పెనుభూతమైపోద్ది. మీరు చేసే పని సక్సెస్ అవదా అనేటటువంటి ఆలోచనలో మీరు ఈ వారం అంతా కూడా తటపటాయిస్తూ ఉంటారు. అలాగే భార్య సలహాలు వింటే మీకు లాభం వస్తుందని చెప్పినా సరే భార్య సలహాలు వినాలా వినకూడదా కూడా మీకు అర్థం కాదు. అలాగే చక్కగా ఈ యొక్క శుక్రరాహువులు ఇద్దరూ కూడా షష్ఠ స్థితిగతులై ఉండడం వలన శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధిస్తారు. స్త్రీలతో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మీకు తులారాశి వారికి ఉన్నాయి. శత్రువులు అయిపోతారు ఆడవాళ్ళు. మీ పూర్వజన్మలో లవర్స్ కానీ
లేదా మీకు ఈ జన్మలో మీకు చిన్నప్పటి నుంచి తగిలించుకున్న లపాకీలు కానీ లేదా లవ్ అఫేర్స్ కానీ ఇవన్నీ కూడా మీ కంఠానికి చుట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇక రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చిపడేస్తారు. కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువుల్ని ఇంట్లో కొంటారు. పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తారు. ఇకపోతే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు గౌరవాలు తెగొచ్చేస్తాయి మీకు. అలాగే బద్ధకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళు బద్ధకస్తులుగానే మిగిలిపోతారు. మరి తల్లిదండ్రుల్ని మీరు చక్కగా చూసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక్క ఆలోచన ఇంకా మీకు నాటుకోదు. మా అన్న చూడనప్పుడు నేనెందుకు చూడాలి, మా చెల్లి చూడనప్పుడు నేనెందుకు చూడాలి అనేటటువంటి ధోరణిలో మీరు వెళ్తారు. ఇది చాలా తప్పుడు విషయం. కాబట్టి మీ అత్తగ మామలను చూసుకోండి, తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి, నా సలహా వినండి, బాగుపడతారు మీరు అనేటటువంటి ఆలోచన మీకు స్లోగా వస్తుంది. ఈ ఆలోచన నేను చెప్పినప్పటికీ కూడా. ఇక ఈ యొక్క తులారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీకు ఇంకా పూర్వజన్మ పుణ్యం ఇంకా అందుకోదు, రాజుకోదు. కాబట్టి మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మరి గురు బలం సరిపోలేదు కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకి కిలోంపావు శనగల్ని మీరు ఏం చేయాలంటే చక్కగా ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు మీరు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి భువనేశ్వరి అమ్మవారి యొక్క లేదా తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి దశ పరిగెడుతుంది. సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల తెలివితేటలు ఎక్కువైపోతాయి మీకు. ఆల్రెడీ మోసపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు బుద్ధొచ్చి చతికిలపడి మీరు చక్కగా ఆచితూచి మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. బుద్ధిమాంద్యం వలన కొన్ని పనులు తప్పు చేసినటువంటివి ఇప్పుడు కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు మీకు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మేము చక్కగా మేము వెళ్ళాలండి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి, మేము విదేశాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మనకి రవి బుధులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉండడం వలన మీ ఆస్తులు కొన్ని మీ అమ్మగారికి ఇచ్చినటువంటి ఆస్తుల్ని మీ మేనమామలు లాక్కోవడం, వాటి విషయాలై మీ కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానంలో మీకు ఇవన్నీ కూడా బెడిసి కొడుతూ ఉంటాయి. అంటే తొందరపాటు మాటలు మాట్లాడకూడదు, ఆలోచించి చక్కగా పెద్దలు చెప్పినటువంటివి మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి ఏం జరుగుతుందండి అంటే, లాభంలో ఉన్నటువంటి కేతు మరి సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి, బాగా చదువుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రవి బాగుండలేదండి, రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, రవికి కిలోంపావు గోధుమల్ని, మరి ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని బాగుండలేదు, రాహు బాగుండలేదు, అర్ధాష్టమ శని, పంచమ రాహు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ అమ్మవారి యొక్క దుర్గాదేవి యొక్క మంత్రాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. వారం శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మరికి ధనస్థానంలో రవి బుధులు ఇద్దరు ఉండడం, మరి శని మరి కుంభరాశిలో ఉండడం వల్ల ఆదాయాలు కాస్త తగ్గుముఖం పడతాయి. గతంలో వీర విజృంభణతో సంపాదించినటువంటి మీరు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త ఎదుగుదల తక్కువగా ఉంటుంది.
మీ సోదరులు డెవలప్ అవుతారు, మీ సిస్టర్స్ బాగా డెవలప్ అవుతారు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు శుక్రగ్రహ ప్రభావాల వలన మీరు కాస్త ఇబ్బందుల పాలవుతారు. మెంటల్ టెన్షన్ ఉంటుంది మీ భార్య మూలకంగా, అత్తగారుల మూలకంగా. కానీ ఫైనల్గా మీ భార్యల నుంచి, స్త్రీల నుంచి, అత్తగారుల నుంచి మీకు లాభం అనేటటువంటిది మీకు జరుగుతుంది. అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడం వలన మీకు శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధిస్తారు. అద్భుతంగా శత్రువులు వాళ్ళంతకు వాళ్ళే పారిపోతారు మీ దగ్గర నుంచి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఏం చేయాలంటే, ఈ యొక్క కేతువు మీ వృత్తిలో ఊహించని విధంగా మీకు ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటిది చేస్తాడు. వర్క్లో టెన్షన్స్, వర్క్లోడ్ పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు, మరి బిల్డర్లు ఉన్నారు, ఎన్నో అపార్ట్మెంట్లు కట్టామన్నారు, అవి అమ్ముడవట్లేదన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా స్థలాలు మేము రియల్ ఎస్టేట్ వేసాము, లేఅవుట్లు వేసామంటారు, అవి కూడా అవ్వవు ఇంకాను. అదేవిధంగా కాంట్రాక్టర్స్ బిల్స్ ఇంకా పాస్ కావు వీళ్ళకి, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి. విద్యార్థులు చదువు యావరేజ్గా సాగుతుంది. విదేశాల నుంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఇంకా రావు మీకు. కోర్సులు కూడా ఇండియన్ యూనివర్సిటీస్లో మీకు కావాల్సినటువంటి కోర్సులు మీకు రావు, అడ్మిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు. యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో, ఐఐటి ఎగ్జామ్స్లో ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎంకరేజింగ్మెంట్ మీకు రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా ఉండవన్నమాట. ఇక ఆఫీసర్లు ఎవరైతే ధనుస్సు రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉండాలి, ఇంకా ప్రమోషన్స్ రావు మీకు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి యావరేజ్గా ఉంటుంది. అండ్ రైతులు కూడా అంత ఆశాజనకంగా వాళ్ళు వ్యవసాయం చేయలేరు, లాభాలు అంత సరిగ్గా రావన్నమాట. కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులు గతంలో కొని అప్పులు తీర్చలేక సతమతమవుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఆ సాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలకి, ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కాస్త మనశ్శాంతి లభిస్తుంది. ఇల్లు ఒక చోట, చేసే ఉద్యోగం మరొక చోట, ఇవన్నీ కూడా కాస్త తలపోటుగా ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కబడ్డానికి ఇంకా కొంత సమయం అనేటటువంటిది పడుతుంది. తీర్థయాత్రలకి మీరు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. అలాగే కుంభమేళాకి మీరంతా కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా అనాథలకి, ఆ తర్వాత సన్యాసులతో సహవాసము మీకు చక్కటి అదృష్టాన్ని కలిగిస్తుంది ఫ్యూచర్లో. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహువు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. శుభమస్తు. మకర రాశి. ముందుగా మనకి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి జన్మంలో ఉన్నటువంటి రవి బుధుల వలన ప్రభుత్వం నుంచి ఆశాజనకమైనటువంటి ఫలితాలు రావు. ఈఎంఐలు కొంతమంది కట్టలేకపోతారు. మరి ఈ పెద్ద పెద్ద ఇళ్ళు దురాశకు వెళ్ళి కొన్నారు, భార్యలతో ఫైటింగులు చేస్తున్నారు, కోర్టుల్లో కేసులు వేసుకున్నారు, భార్యాభర్తల గొడవలు ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రరాహువులిద్దరూ కూడా వ్యతిరేక స్థానాల్లో ఉండడం వలన మీకు రాహువు వలన వ్యతిరేక పరిస్థితి అయినప్పటికీ కూడా మీ సోదరులు డెవలప్మెంట్ అవుతారు చక్కగా. గురుచండాల యోగం వల్ల మీకు గురుస్థానంలో ఈ యొక్క రాహువు ఉండడం కొంచెం ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది మీ వృత్తిలో మీకు ఉండదు. ఏదో ఒక విధమైనటువంటి డిప్రెషన్, మానసిక ఆందోళనలు మీకు కలుగుతూ ఉంటాయి. భార్య మీకు వ్యతిరేకమవుతుంది. కోర్టుల్లో మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు అనేటటువంటిది మీ భార్య తరపు బంధువులు మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క గురుగ్రహం వృషభ రాశిలో ఉండడం వలన మీ పిల్లలు డెవలప్ అవుతారు చక్కగా. అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క
రవికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా ఈ ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోండి. రాత్రి 1 గంటకి పంతులు గారిని ఇంటికి వెళ్ళి లేపేసి మీరు దానం చేస్తే ఇంకా మంచిది. కానీ కనీసం కుదరనప్పుడు మరి ఏం చేస్తామండి, ఉదయం 9 గంటలకు కానీ 6 గంటలకు కానీ దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. కుంభరాశి. మరి కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతుందన్నమాట. దీనివలన మీకు అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు అనేటటువంటివి జరుగుతాయి. మీకు బకాయిలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు బకాయిలు ఎవరు, మరి పాపం కార్పెంటర్లు, తాపీమేస్టర్లు, వీళ్ళంతా కూడా వర్కర్స్ అంతా కూడా మరి యజమాని ఇస్తాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత పెట్టుబడులు పెట్టి మీరు పనులు చేస్తారు. అయితే ఆ యజమాని పని పూర్తి చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఏడిపించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఉన్నటువంటి పనులన్నీ కూడా చేతికొచ్చిన ఈ వారంలో ఆగిపోతాయి. కొత్త పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది స్లోగా కనబడుతూ ఉంటుంది మీకు. అలాగే మీకు ధనస్థానం ఇంప్రూవ్ అవుతుంది. భార్య ఉద్యోగంతో, ఆమె డబ్బుతో మీరు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. భార్య సలహా మేరకు మీరు చేసినటువంటి ప్రతి పని సూపర్ హిట్గా మారుతుంది. తాగుడుకు బానిసైపోతారు. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు వస్తాయి. అలాగే కఠినంగా మాట్లాడడము, వివాదాల్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు అందరికీ కూడా, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యతిరేకులు అవుతారు. అపనిందలు మీ మీద పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుబలం కూడా లేదు మీకు. దానివల్ల మీరు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు అప్పులు ఇచ్చినా, చిట్టిపాట్లు వేసినా అటువంటి వాళ్ళు మీ పైన అత్యాచారం కేసులు పెట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేసుకోండి. అలాగే పిల్లలు అనేక రకమైనటువంటి మనశ్శాంతిని మీకు తొలగిస్తూ ఉంటారు వాళ్ళ చేష్టలతో. కుజగ్రహం శత్రుక్షేత్రంలో ఉండడం వలన మీకు అప్పుల బాధలు పెరిగిపోతాయి. పిల్లల నుంచి మీకు ఇంకా అప్పులు అనేటటువంటివి ఇంకా ఎక్కువ చేస్తారు పిల్లలు. అసలు ఈ బ్రతుకెందుకురా నాయనా, నేను చనిపోతే బాగుండు అనేటటువంటి విధంగా ఈ కుంభరాశి వారికి అష్టమ కేతువు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఎంతసేపు కూడా మరి ఒంటరిగా ఉండకండి. కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు డిప్రెషన్ వస్తే మీకు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి, ఏం పర్వాలేదు. ముందు ప్రాణం ఉండాలిగా. మందు కొడితే ఏమవుతుంది, మందు కొట్టేసేయండి మందు అలవాటు ఉన్నవాళ్ళు. అంతేగాని ఒంటరిగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళకండి. మరి ఏదో రకంగా 10 మందితో ఉండండి. సొసైటీలు మాత్రం చేసుకొని మీరు సాధించేది లేదు. కాబట్టి ఈ అష్టమ కేతుగ్రహ దోషాలకి పరిహారం మీరు చేసుకోవాలా, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. చక్కగా ఈ వారంలో ఈ మీనరాశి వారి బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. బంధువులతో తిరుగుడు, హ్యాపీ యాత్రలు. గతంలో మీరు ఈ జనవరి నెలంతా బంధువుల ఇళ్ళకి వెళ్ళారు, చక్కగా బెట్టింగుల్లో సాధించుకొచ్చారు. నష్టపోయేవాళ్ళు నష్టపోయారు కొంతమంది. కానీ ఎప్పుడూ కూడా ఈ మీనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఆనందంగా జీవిస్తారు ఈ వారం. తర్వాత బంధువులందరికీ కూడా అసలు నాన్ వెజిటేరియన్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వండి పెట్టి వాళ్ళని ఖుషి చేస్తారు మీరు. మరి జీతాల బత్యాల విషయంలో మీరు ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీరు ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి అడ్డంకులు మీకు రావు. అలాగే ఈ యొక్క భార్య సంబంధమైనటువంటి అనారోగ్యాల వల్ల మీరు భయపడుతూ ఉంటారనమాట. ఇది ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి రవి బుధుల వలన ప్రభుత్వం నుంచి స్వల్ప లాభాలు జరుగుతాయి. రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు, ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లలో పథకాలు,
ఇళ్ళు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. బిల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బిల్స్ ఇంకా పాస్ కానటువంటి వాళ్ళకి, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ వాళ్ళకి బిల్స్ అన్నీ కూడా కొంత ఇన్స్టాల్మెంట్ వైజ్ మీకు శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ విధానాల పట్ల మీకు కోపం వస్తూ ఉంటుంది, అయినప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి గురుగ్రహం పూర్తిగా వ్యతిరేక స్థితిలో ఉండడం వలన మీ పిల్లలు మీ మాట వినరు. జనం మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు మీకు తిరిగి ఇవ్వరు. వడ్డీల మీద వడ్డీలు కడుతున్నది, వాటికి చక్రవడ్డీలు వేసి మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం వలన మీకు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇంకా రేట్లు రావు, మీరు కోరుకున్న రేట్లు. అయినా సరే రియల్ ఎస్టేట్ రంగంలో పరిపాలన అనేటటువంటిది మీరు సాధించుకుంటూ వెళ్తారు. రియల్టర్స్, బిల్డర్స్ ఇటువంటి వాళ్ళంతా కూడా స్వల్ప లాభాలను ఆర్జిస్తారు. అడ్వకేట్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీకు జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మీరు ఎర్రని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు మీరు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీ ఇంట్లో చేసుకోవాలి. ఓం శరవణ భవాని మంత్రజపం చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలి మీ ఇంట్లోనే. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.